విద్యార్థులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కృష్ణ అప్డేట్స్. ఇప్పుడు అందిన తాజా శుభవార్త, ఈరోజుకు సంబంధించిన ఏదైతే ఈ కొత్త పింఛన్లకు సంబంధించిన అప్డేట్ అనేది ఉందో మనకైతే ఇప్పుడే రావడం అయితే జరిగింది. సో ఈరోజు పంపిణీ చేసే జిల్లాలు ఏవనగా 1 నుండి 17 జిల్లాల వరకు ఈరోజు ఈ కొత్త పింఛన్ డబ్బులు అనగా 4,006 రూపాయలు మరియు 6,006 రూపాయలు ఈరోజు ఇన్ని జిల్లాల వరకు పంపిణేస్తున్నాం అన్నట్లు మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే రావడం అయితే జరిగింది. సో అవి ఏ జిల్లాలో అయితే తెలుసుకోవడానికి ఈ వీడియోని అయితే చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. సో అంతేకాకుండా మన ఛానల్ని అయితే ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. అంతేకాకుండా ఈ వీడియోని లైక్ చేయడం వల్ల లైక్ అయితే వేయండి. మీరు లైక్ చేయడం ద్వారానైతే ఎవరెవరికైతే ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎవరెవరికైతే చేరుతుంది. సో ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ అప్డేట్లకు అనేది వెళ్ళిపోదాం. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త పింఛన్ డబ్బులు అనేవి పంపిణీ చేస్తున్నారు. సో ఈ పింఛన్ డబ్బులు అనగా మనకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ కొత్త పింఛన్ డబ్బులు అనేవి అమలు ప్రారంభమైతే చేయడం అయితే జరిగింది. సో ఈ కొత్త పింఛన్ డబ్బులు అనగా మనకు 2,006 రూపాయలను 4,006 రూపాయలు చేస్తూ మరియు 3,006 రూపాయలను 6,006 రూపాయలు ఈ కొత్త పింఛన్ల కింద అమరుస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగింది. సో ఈ కొత్త పింఛన్ల కింద ఎంతోమందికి ఈ పింఛన్ లబ్ధిదారులకు ఎంతో సహాయం పొందుతుంది అన్నట్లు మనకైతే చాలామంది అయితే చెప్పడం అయితే జరిగింది. సో అది అలాగా ఉంటే ఈ కొత్త పింఛన్ డబ్బులు ఎవరెవరైతే అర్హత కలిగిన వారు ఇతర కేటగిరీల వారు ఉన్నారో వారిలో కొంతమందికి అయితే ఈ పింఛన్ డబ్బులు అర్హత కలిగి ఉండి ఇంకా ఎవరెవరికైతే వస్తలేవో పింఛన్లు వారు ఏవైతే తదుపరి అప్డేట్స్ ఉన్నాయో అవి వేయించుకుంటే వారికి కూడా త్వరగానే వస్తాయన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది. సో ఎవరెవరికైతే అర్హత కలిగి ఉండి ప్రతి ఒక్క అర్హత కలిగిన వ్యక్తికి అయితే ఈ పింఛన్ డబ్బులు అనేవి వర్తిస్తాయన్నట్లు మనకైతే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు మన గ్రామాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కనైతే చెప్పడం అయితే జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరెవరైతే పింఛన్ లబ్ధిదారులు ఇంకా ప్రతి హక్కు కలిగిన వారికి ఈ పింఛన్ డబ్బులు అనేవి పంపిణీ చేస్తామన్నట్లు మనకైతే హామీ ఇవ్వడం అయితే జరిగింది. సో అది అలాగా ఉంటే ఇంకా చాలామందికి పాత పింఛన్ డబ్బుల కాలంలో కూడా కొంతమందికి అయితే పింఛన్ డబ్బులు అనేవి కట్ కావడం అయితే జరిగింది. సో ఆ కట్ అయిన వారిని ఉద్దేశించుకొని వారికి ఈ కొత్త పింఛన్ల రూపంలో ఎవరెవరికి ఎంత వస్తాయో వాటి ఈ కొత్త పింఛన్ల రూపంలోనైతే పంపిణీ చేస్తామన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈరోజు పంపిణీ చేసే జిల్లాలు ఏవేవనగా ఖమ్మం, ఆసిఫాబాద్, నాగర్ కర్నూల్, సంగారెడ్డి, రంగారెడ్డి, కరీంనగర్, కామారెడ్డి, సిద్దిపేట, జనగామ, మంచిర్యాల ఇలాగా కొన్ని జిల్లాల వరకు అయితే ఈరోజు ఈ పింఛన్ డబ్బులు అనేవి పంపిణీ చేస్తున్నామన్నట్లు మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే రావడం అయితే జరిగింది. సో ఇది ఇవాల్టి అప్డేట్. మరిన్ని అప్డేట్ల కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, లైక్ అయితే ఇవ్వండి. సో అంతేకాకుండా ఇంకెవరెవరికైతే మీ తోటి వారు ఉన్నారో వారికైతే షేర్ చేయండి. సో మీరు షేర్ చేయడం ద్వారానైతే ఈ ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళకు కూడా తెలుస్తుంది కనుక ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ. సో అంతేకాకుండా ఇంకా ఎవరెవరికైతే ఈ డబ్బులు ఏవైతే అవసరం ఉన్నాయో వారందరికీ కూడా మీరు ఖచ్చితంగా షేర్ చేయండి.